ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధనం సముదాయంలోని సహృదయ కవిమిత్రులందరికీ అభివందనములతో బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారి నిర్వహణలో నేడు ఇవ్వబడిన అవధానాంశాలు. ముందుగా శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు ఇచ్చిన దత్తపదులు. అన్యార్థములలో రామాయణ పరంగా 2 వృత్తాలను చెప్పడం. మొదటిది రాయి, రప్ప, మాను, మాకు అనే పదాల్ని అన్యార్థంలో ఉపయోగించుతూ రామాయణ పరంగా చెప్పాలి. రాముడు పల్కెనత్తరి పరాయి మృగాక్షిని పట్టనెంచినన్. రాముడు పల్కెనత్తరి పరాయి మృగాక్షిని పట్టనెంచినన్. రాయి. బాములే రాముడు పల్కెనత్తరి పరాయి మృగాక్షిని పట్టనెంచినన్. బాములే మాను మంచును. మాను మంచును అపార గుణాన్విత మా కులాంగనన్. మా కులాంగనన్, మా కులస్త్రీని. కాముక భావనన్ గొనెతో గర్విత రావణ సంవరించి నా రామను స్వీకరింతు. నా జానకీమణిని నేను స్వీకరించుతాను. గనుర పరమాంగననొప్పగన్గనన్. గనురా ఓ ఆ నా రామను స్వీకరింతు. గనురా అని నా రామను స్వీకరింతు. గనుర పరమాంగననొప్పగన్గనన్. అప్పరమాంగననొప్పగన్గనన్. గనుర అప్పరమాంగననొప్పగన్గనన్. రెండవది హలము, పొలము, జలము, బలము అనే పదాల్ని అన్యార్థాల్లో ఉపయోగించుతూ రామాయణ పరంగా వృత్తపద్యం. పొల ముదమౌనటంచునట. పొల అంటే మాంసముని. పొల ముదమౌనటంచునట పొందికతో సమరాంగమందునన్. పొల ముదమౌనటంచునట పొందికతో సమరాంగమందునన్. కలుషిత రాక్షసా బలముఖమ్ముల నాశవముల్గనంగా. యుద్ధానంతరము చాలా శవాలు కనిపిస్తే యుద్ధరంగంలో పొల ముదమౌనటంచునట రాక్షస స్త్రీలంతా ఆ మాంసం తినటానికి వచ్చినారట సమరాంగణానికి. పొందికతో సమరాంగమందునన్. కలుషిత రాక్షసా బలముఖమ్ముల బలము ఆ శవముల్గనంగ. దుర్జల ముఖ ఛాయలు ఆహలమురమ్ములు నొప్పెను. నీరంతా పేలిపోయిన ముఖంతో దుర్జల ముఖ ఛాయలు ఆ హల మురమ్ములు నొప్పెను. హల అంటే భూమి అని. హా హల మురమ్ములు నొప్పెను. రావణాంతమై విలసిత రామ శౌర్యమున ప్రీతి జనింపగమై తెలింగునన్. తర్వాతి అంశాలు 2 సమస్యలు శ్రీ కంది శంకరయ్య గారిచ్చినవి. 1. త్రాగకమెప్పుడా గురు పరంపర ఇచ్చిన బోధనాసుధన్. బాగగు జ్ఞాన సంపదను వర్ధిలునట్లు గ్రహించలేకయున్. గురువులు ఇచ్చే పాఠాలని నేర్చుకోవద్దు అనే అర్థంలో. త్రాగకమెప్పుడా గురు పరంపర ఇచ్చిన బోధనాసుధన్. బాగగు జ్ఞాన సంపదను వర్ధిలునట్లు గ్రహింపలేకయున్. తూగుచు వచ్చి శిష్యుల యథోచిత రీతుల పాడు చేయు ఆ వాగెడు వారు చెప్పెడు అపార్థ పరంపర గూర్చు సారమున్. త్రాగకు బాగగు జ్ఞాన సంపదను వర్ధిలునట్లు గ్రహింపలేకయున్. తూగుచు వచ్చి శిష్యుల యథోచిత రీతుల పాడు చేయు ఆ వాగెడు వారు చెప్పెడు అపార్థ పరంపర గూర్చు సారమున్. చెడుని కలిగింపచేసే బోధనలు, ఆ బోధనల సారాన్ని త్రాగకము ఎప్పుడా గురు పరంపర ఇచ్చిన బోధనాసుధన్. తర్వాత సమస్య. దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థంబైన వాక్యం బగున్. దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థంబైన వాక్యం బగున్. దత్తాత్రేయుడు అంటే మనకందరికీ పూజనీయ గురుదేవుడు ఆయన. దానికి విరుద్ధంగా విత్తమ్మే సకలం మనసు. విత్తమ్మే సకలం మునంచు మదిలో వేర్వేరు ఉద్యోగముల్ సత్తా దాటగా జేయు దుర్మతుడు. అధ్యాపక వృత్తి చేస్తూనే అధ్యాపక వృత్తి పైన కాకుండా
ధన సంపాదన ధ్యేయంగా జీవించే ఒక మూర్ఖుణ్ణి గురించి. విత్తమ్మే సకలం మునంచు మదిలో వేర్వేరు ఉద్యోగముల్ సత్తాదాటగా చేయు దుర్మతుడు నిశంకన్ సదా తాగుబోతు మత్తుండై చరించువాడును అసమ్మాన్యుండు గౌరవింప తగనివాడని. పేరుకే దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థంబైన వాక్యంబగున్. పేరుకే దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థంబైన వాక్యంబగున్. తర్వాతి వర్ణనాంశాలు శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు ఇచ్చినవి. మాఘమాస వర్ణన. సమశీతోష్ణమునైన మాసమది విస్తారమ్ముగా పౌరులున్ తమకున్ కోరిన కోర్కెలన్నీయును సంతానించుతున్ గాంచు మిశ్రమమౌ మాసము. సమశీతోష్ణమునైన మాసమది విస్తారమ్ముగా పౌరులున్ తమకున్ కోరిన కోర్కెలన్నీయును సంతానించుతున్ గాంచు మిశ్రమమౌ మాసము. మాఘమాసమది అశ్రాంతమ్ముగా శోభలన్ తమి కూర్చంగనుగాక సంతసములందన్ నిత్య కళ్యాణమై. తమిన్ కూర్చంగనుగాక సంతసములందన్ నిత్య కళ్యాణమై. తరువాతిది నూతన సంవత్సరపు వసంత ఋతువును గురించి వర్ణనం. ఆశువుగా క్రోధి వసంతము మనకున్ బాధల రానీయకుండా వచ్చేది క్రోధినామ సంవత్సరం. క్రోధి వసంతము మనకున్ బాధల రానీయకుండా పరిగతులన్ బోధనల సేయు విధముల. మంచి బోధన చేసే విధంగా మంచి అనుభవాలు వచ్చేటట్టుగా ఉండాలి అని. క్రోధి వసంతము మనకున్ బాధల రానీయకుండా పరిగతులన్ బోధనల సేయు విధములతో ధర్మము నెగుడగా పరితోషమసగుతన్. బోధనల సేయు విధములతో ధర్మము నెగుడగ పరితోషమొసగుతన్. స్వస్తి. ధన్యవాదాలతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని. శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధన వాట్సాప్ సమూహంలో మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి సాహిత్యాంశములు నా పూరణలు. ముందుగా దత్తపది అంశాలు ఇచ్చిన వారు అవధాని వర్యులు శ్రీ అంజయ్ గౌడ్ గారు. 1 రాయిరప్ప మాను మాకు రామాయణార్థంలో. రాముని పాదధూళిపడి రాయియనాతిగా మారె రావణ. ధీముని సత్తమున్ సతిని తెచ్చుట మాకిడె దుఃఖ భారమున్. నీ మది నిండు వైరమును నిక్కము మానుట మేలుగూర్చెడిన్. కాముక చిత్త రప్పవలెగాంచవు సత్యము ధర్మమెన్నడున్. 2వ అంశం హలము పొలము బలము జలము. ఇది కూడా రామాయణాంశమే. పొలమునకేగునత్తరిని పొందికగా వెనువెంటరాగా కజ్జలముఖి సీతగాంచి మనసారగా రాముడు వద్దు వద్దనన్. మనసారగా రాముడు వద్దు వద్దనన్. బలమది కంపమందగను పల్కెను సాధ్వియ పెక్కు నిందలన్. హలములు మాని రమ్మనెను హాయిగనా రఘురాముడంతటన్. తర్వాత సమస్యాంశములు శ్రీ కంది శంకరయ్య గురువు గారు ఇచ్చినవి. త్రాగకు మెప్పుడా గురు పరంపర ఇచ్చిన బోధనా సుధల్. నా పూరణం. వాగకు మా దురంతమగు వ్యర్థపు భాషలు జీవితములో. సాగకు మా నిరంతరము సజ్జన వైరుల కూడి మైత్రితో. త్రాగకమెప్పుడు సజ్జన వైరుల కూడి మైత్రితో త్రాగకమెప్పుడు. ఆ గురు పరంపర ఇచ్చిన బోధనా సుధల్ రాగిలి గ్రోలుమా. మహిత రాగము నందగ దివ్య భావనల్. 2వ అంశం దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థంబైన వాక్యం బగున్.
చిత్తం మే భవబంధ శృంఖలలతో చిత్కారమున్నింపగా విత్తం మే కడు ముఖ్యమంచు సతమున్ వేధించి ఆర్జించుచున్ మత్తున్ పొందుచు మాదకాలవడిలో మందుండు తాపల్కె ఆ దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థం బైన వాక్యం బగున్. వర్ణనాంశములు శ్రీ తాటికొండ శివకుమార్ గారు ఇచ్చారు. మాఘమాస వర్ణన. అఘముల హరించు నవనీ స్థలంబున మాఘమమోఘమై మనుజులారా సప్తాస్వరథముపై సవిత్రుడు రాతారాగా సప్తమీ తిథి పూజ చక్కనవును కళ్యాణ వైభవ కమనీయ కాంతుల అవధూవర దీప్తి హాయి గొలుపు దినమున వర్ధిలు దినకరు చందాన వ్యాపార రంగాలు పరిఢవిల్లు మాఘమున స్నానదానముల్ మహితరీతి సేయ పుణ్యములభియించు శీఘ్రముగను సూర్యదేవుని కొలుచుట సుకృతమగును ఆయురారోగ్యముల్ కల్గుననవరతము. చివరి అంశం వసంత ఋతువు. మావి చిగురులు భక్షించి మత్తపికము కొసరి గొంతెత్తి రాగాల కూర్మినొసగా క్రోధివత్సరమే తెంచు బోధిగాను చేత పంచాంగమును పట్టి శేషలిడగా స్వస్తి. ధన్యవాదాలు. భక్తి సాధనం విద్వత్కవి బృందానికి నమస్సుమాంజలి. పండరి రాధాకృష్ణమూర్తి గారి ప్రేరణతో ఈరోజు 3 అంశాలకు సంబంధించిన పూరణలు. మొదట కవిశ్రీ సత్యబాబు గారిచ్చిన 2 దత్తపదులకు నా పూరణ పద్యాలు. వేపకురాయినాఖ్యకుల వేద్య రఘూత్తమ రమ్మునాదరిన్ నాపై మోహమందుమిక నాతనువున్గొను రప్పగించదన్ కోపము మానుమా రగులు కోర్కెల రావణ సోదరిన్ మదాశా పరమా కుటీరమున చక్కగా నన్ను పరిగ్రహింపుమా కల ఇది కాదులే కదన కాహలమంచు వచింపనవును దీనలయని దృష్టి చూడవలె అంతట రూపల ముంపు పెంపుగా చలితము శూరత జలముచ ప్రవిభాసి నభోంగణోద్ధతిన్ శబలిత శత్రుపక్ష విదిశా బలమయ్యను యుద్ధరంగమే. తర్వాత కంది శంకరయ్య గారిచ్చిన 2 సమస్యలకు పూరణ పద్యాలు. త్రాగకుమెప్పుడు ఆ గురు పరంపర ఇచ్చిన బోధనాసుధన్ త్రాగుము మాటి మాటికి విరామములేక తదీయ శక్తితో వేగముగా సమస్తమగు విద్యల సారము నిండి నీ మదిన్ యోగము దివ్యమై భవిత యోజన తోడుత సాగు ఛాత్రుడా చిత్తం మందున నిల్చువాడెవడు భాషింపంగనేమందురో సత్తున్ చిత్తును వ్యాఖ్య చేసి తెలిపెన్ సర్వజ్ఞుడై కొందరా దత్తున్ నమ్మక మాయయందురని తద్వాక్యంబు నిశ్చప్రచన్ దత్తాత్రేయుడు సద్గురుండనుట వ్యర్థంబైన వాక్యంబగున్. దీనిని క్రమాలంకారంలో పూరించడం జరిగింది. తర్వాత వర్ణనాంశాలు తాటికొండ శివకుమార శర్మ గారు ఇచ్చినవి. వాటికి నా పూరణలు. పుణ్యపు దారులం తెలియబూనెడు వారికి మాఘమోఘమై వెన్నెలవోరె నిల్చినది వేడుక తోడుగా దంపతుల్ సదా మన్నన తోడ దేవతల మానస పూజల చేతురెల్ల సంపన్నులు భాగ్య సంతతులు పర్వగ కోరెదరు అన్ని వేళలన్ చివురులనొత్తి వృక్షములు చివురులనొత్తి భూజములు చేతననొందుచు మేలుకోవగా కువకువలాడు సోయగము కూర్మిగ నిండును వన్యశోభలన్ కవులును కోకిలల్
విమల గానములన్ వెలయింప క్రోధిలో నవనవలాడుచున్ భువిని నాటు వసంతుడు కొత్త కోర్కెలన్. స్వస్తి.